కళ్ళ ముందు మన పిల్లలు చాలా సంతోషంగా ఉండాలి అని అనుకుంటాం. కానీ బాలగ్రహ దోషాలు వాళ్ళని వెంటాడుతున్నాయి అని వింటూ ఉంటాం. నిజంగా ఆ దోషాలు ఉంటాయా? ఉంటే వాటికి పరిష్కారం ఏంటి? ఇట్లాంటి విషయాలు తెలుసుకుందాం. ప్రజెంట్ మనతోటి బ్రహ్మంరాజు గురువుగారు ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్కారం. సో కంటి ముందే పిల్లలకి ఏ చిన్న ఇబ్బంది కలిగినా ఆ కన్న తల్లి తల్లడిల్లిపోతది. అవును. నిజంగా పిల్లలకి బాలగ్రహ దోషాలు ఉంటాయా? కంపల్సరీగా ఉన్నాయమ్మా. హ్మ్. అయితే సంతానం కలిగిన తర్వాత, జన్మనిచ్చిన తర్వాత బిడ్డకి అది అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు. ఆడబిడ్డకి అన్ని అరుగుదల ఉంటాయి. మగబిడ్డకి అరుగుదల తక్కువగా ఉంటుంది. అయితే ఏమవుతుందంటే కొంతమంది ఆ పిల్లలకి ఏడుస్తూ ఉంటారు. అతిశయంగా ఏడుస్తుంటారు పిల్లలు. అంటే కారణం తెలియదు. అంటే పసిపిల్లలు కాబట్టి వాళ్ళు ఆ కారణం చెప్పలేరు కదా. అది మనమే తెలుసుకోవాలి. ఎట్లా అంటే సంధి దోషాలు, సోమిడి దోషాలు, హ్మ్. బాలగ్రహ దోషాలు, పక్షి దోషాలు ఇలాంటివి ఖచ్చితంగా పిల్లలకి జరుగుతూ ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే కొంతమందికి అరగదు. తాగిన పాలు కానీ, తిన్న ఆహారం కానీ, ఏది తిన్నా కూడా పసిబిడ్డలకు అరగదు కొంతమంది. తర్వాత చెవు నొప్పి, కడుపు నొప్పి, తలనొప్పి, కాళ్ళ నొప్పి ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. కానీ వాళ్ళు ఏమి చెప్పలేరు కాబట్టి. ఎందువల్ల అంటే ఈ బాలగ్రహ దోషాలు పుట్టిన నెలకాడి నుంచే సంభవిస్తాయి. మనం పసిపిల్లల్ని ఎత్తుకునేటప్పుడు కానీ, ఆడిపించేటప్పుడు కానీ వాళ్ళు నవ్వుతూ ఉంటారు. మన నవ్వుతున్నారు, బిడ్డ బాగున్నారు కదా అని అనుకుంటూనే ఉంటాం మనం సంతోషంగా. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో అవి బాలగ్రహ దోషాలు సంభవిస్తాయి. అప్పుడు పసిపిల్లల్ని ఒక్కొక్కసారి మనం బాలకానీలోకి తీసుకెళ్లి పిల్లలకి అన్నం తినిపిస్తుంటాం. పక్షులు పోతుంటాయి కొన్ని, గరుడు వాహనమో, కాకో, లేకపోతే ఏదో ఒక పక్షి రూపంలో పోతూ ఉంటాయి. పక్షి దోషాలు జరుగుతుంటాయి. పిల్లలు వాంతులు తీసుకోవడం, మోషన్స్ కావడం, కనిరెప్ప బొమ్మలు ఎక్కువగా నిక్కబొడుచుకొని ఉంటాయన్నమాట. రోమాలు, కనిబొమ్మ రోమాలు, వెంట్రుకలు అవి నిక్కబొడుచుకుని ఉండడం, మనిషి ఒళ్ళంతా ఊదిపోయినట్టుగా ఉండడం, ఉబ్బరంగా కడుపంతా ఉండడము, ఇలాంటివన్నీ బాలగ్రహ దోషాలు, సంధి దోషాలు, సోమిడి దోషాలు, పక్షి దోషాలుగా మనం గ్రహించబడతాం. వాటి వల్ల హాస్పిటల్కి తీసుకెళ్ళినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లవాడికి ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఏదో ఒక సిరప్ ఇచ్చేసి కాసేపు నిద్రపోయేలాగా ఉంటాడు. ఆ కొద్దిసేపు వరకే ఉంటాడు. మళ్ళీ తర్వాత లేచిగానే మళ్ళీ ఏడుస్తున్నాడు. ఇట్లా కొంతమందికి కొన్ని ప్రాబ్లాలు వస్తూనే ఉంటాయి. వాటికి పరిష్కారం ఏంటంటే దానికి తెలిసిన వాళ్ళ ద్వారాగానే, బాలగ్రహ దోషాలకి తెలిసిన వాళ్ళ ద్వారాగా దాన్ని రాగి రేకి మీద వేదక్షరాలతో బిందన చేస్తారన్నమాట. చేసి ఒక సంధి పూసను కానీ, లేదా బాలగ్రహ దోషాలకు సంబంధించిన బాలముద్రిక కానీ తాయిత రూపంలో తయారు చేసి ఒకటి మెడలో వేస్తారు, లేదంటే నడుము కడతారు పసిపిల్లల్ని. తర్వాత దాన్ని దిష్టి తీయటానికి ఒకటి ఇస్తారన్నమాట. అవి దిష్టి తీసి నీళ్ళల్లో పడేయాలి. అప్పుడే వాళ్ళలో ఉన్న దోష బలానికి శాంతి పడతాయి. గ్రహ దోషాలు కానీ, తర్వాత బాలగ్రహ దోషాలు కానీ, సోమిడి దోషాలు కానీ, పక్షి దోషాలు కానీ, ఈ దోషాల నుంచి వాళ్ళకి 5 సంవత్సరాల దాకా అది వర్తిస్తూనే ఉంటుంది పిల్లలకి. మళ్ళీ 5 నుంచి వేరే ప్రభావాలు మొదలవుతాయి. 5 సంవత్సరాల వరకు ఈ 5 ఖచ్చితంగా ఉంటాయి. బాలగ్రహ దోషం, సోమిడి దోషం, పక్షి దోషం, అక్షంతల దోషం, తర్వాత గ్రహస్థితి దోషం ఇవన్నీ సంభవిస్తుంటాయి. వీటిని బట్టి కంపల్సరీగా మనం గమనించుకొని చేసుకోవాలి. ఇది నవగ్రహాలకు సంబంధించిన గ్రహాలు కావు, ఇవి దుష్ట శక్తులకు సంబంధించినవి కావు. ఓన్లీ బాలల వరకు, చిన్న శిశువుల కాడి నుంచి, అంటే బిడ్డ పుట్టిన 9వ రోజు కాంచి లెక్క, నెల, 2వ నెల, 3వ నెల, సరి నెల, బేసి నెల, ఇట్లా నెలల ప్రకారం నుంచి 5 సంవత్సరాల వరకు ఇలాగ దోషాలు ఉంటాయి. ఈ 5 సంవత్సరాలు దాటిన తర్వాత దాని రూపురేఖలను మార్చుకుంటుంది. అది ఎట్లా అంటే అప్పుడు ఆ గ్రహస్థితులు వీటిని సంబంధించే ఆలోచన ఉంటుంది. ఎందుకంటే వాడికి వాక్చాతుర్యం వస్తుంది, పలానా నొప్పి, పలానా ప్రాబ్లం చెప్పగలిగేంత స్థితి వస్తుంది, జ్ఞానోదయం అవుతుంది. అప్పుడు మనం గ్రహించవచ్చు వాటిని ప్రాబ్లం. అప్పుడు దాని మాత్రానికి ఇవి బాలగ్రహ దోషాల కిందే పరిగణించబడతాయి. వాటిని మాత్రం కంపల్సరీ దాని ప్రకారం పరిష్కారం చేయాలి అంటే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించి ఈ కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. కంపల్సరీగా దానికి తగినట్టుగా పరిష్కారం కంపల్సరీ చేస్తాం. ఓం శ్రీ నమస్తే.